రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఇవాళ 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రేపు ఎల్లుండి పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ పై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి మనకు అక్కడక్కడ అడపాదడప వర్షాలు కురుస్తా ఉన్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఒక జోరు వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇక ఈ రోజు ఉదయం నుంచి అయితే మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పొడి వాతావరణంతో పాటు దాదాపు మనకు ఎండ తీవ్రత కూడా కనిపిస్తా ఉంది. ఇక మనకు ఆంధ్రాకి చూసుకున్నట్టయితే దాదాపు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అక్కడ విస్తారంగా వర్షాలు కూడా కురుస్తా ఉన్నాయి. మరి ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఒకసారి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు స్క్రీన్ మీద ఏదైతే ఉందో లో ప్రెషర్ యాక్టివిటీ అని చెప్పేసి ఇది వచ్చేసరికి కూడా మనకు మోంతా తుఫాన్ కి సంబంధించి కూడా దీని లొకేషన్ మెయిన్ గా చూసుకున్నట్టయితే మనకు 24వ తారీఖు అల్పపీడన ప్రాంతం అనేది మనకు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడడం జరిగింది. ఈ అల్పపీడనం ఏదైతే ఉందో 24వ తారీఖు వచ్చేసరికి కూడా తీవ్ర అల్పపీడనం, అదే విధంగా 25 వచ్చేసరికి వాయుగుండం, 26 వచ్చేసరికి కూడా తీవ్ర వాయుగుండం, ఇక ఈ రోజు వచ్చేసరికి మనకు తుఫాన్ గా మారింది. ఇక ఈ తుఫాన్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు విశాఖపట్నం కావచ్చు, అదే విధంగా కాకినాడకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం విశాఖపట్నంకి దాదాపు మనకు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే విధంగా కాకినాడకు సంబంధించి కూడా మనకు దాదాపు 570 కిలోమీటర్ల దూరంలో కూడా ఇది ప్రస్తుతం ఉందని చెప్పుకోవచ్చు. ఇక దీని ఎఫెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం మీద ఈ రోజు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా రేపు ఏదైతే మనకు ఈ తుఫాన్ ఉందో వాయువ్య దిశలో, ఉత్తర వాయువ్య దిశలో కదిలి దాదాపు మనకు కాకినాడ అదే విధంగా విశాఖపట్నంకి దగ్గరగా రావడంతో కూడా మనకు పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అదే విధంగా రేపు తీవ్ర వాయుగుండం మారిన తర్వాత కూడా దాదాపు మనకు ఈ విశాఖపట్నం, అదే విధంగా కళింగపట్నం, దాంతోపాటు మచిలీపట్నం వద్ద కాకినాడ సమీపంలో కూడా తీరం దాటే అవకాశం ఉంది. దీంతో రేపటి నుంచి అయితే మనకు దాదాపు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం మీద ఈ రోజు కాస్త తక్కువగా ఎఫెక్ట్ ఉండడంతో భారీ వర్షాలు అయితే కేవలం ఒక 4 జిల్లాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం మనకు చాలా దూరంగా ఉంది. అందుకోసం చెప్పేసి కేవలం 4 జిల్లాలకు మాత్రమే ఇక్కడ మనం చూసుకోవచ్చు మోడరేట్ టు హెవీ రెయిన్ అంటే మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో కలర్ వార్నింగ్ అనేది ఇష్యూ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా 4 జిల్లాలు, ఒకటి మహబూబాబాద్, అదేవిధంగా సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, ఈ 4 జిల్లాలకు మాత్రం ఈ రోజు మనకు భారీ వర్షాలు అంటే 7 సెంటీమీటర్ల నుంచి ఒక 10 సెంటీమీటర్ల వరకు కూడా ఇక్కడ మనకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మిగిలిన అన్ని జిల్లాలు కూడా మనకు గ్రీన్ కలర్ వార్నింగ్, సో లైట్ టు మోడరేట్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అనేవి అక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. అదే విధంగా అన్ని జిల్లాలకు కూడా మనకు లైట్ టు మోడరేట్, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. అదే విధంగా ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డికి సంబంధించి కూడా 3 జిల్లాలకు కూడా మనకు గ్రీన్ కలర్ వార్నింగ్ ఉండడం జరిగింది. ఈ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రేపైతే మనకు ఈ రోజు అయితే ఉండే అవకాశం ఉంది. ఇది ఈ రోజుకి సంబంధించిన మ్యాప్. ఇక రేపటికి సంబంధించి కూడా మనకు మోంతా తుఫాన్ అయితే రేపు తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది. అదే విధంగా ఉత్తర వాయువ్య దిశలో కూడా కదిలి ఇటు విశాఖపట్నం, కాకినాడకు సమీపంలో చేరే అవకాశం ఉండడంతో తెలంగాణ రాష్ట్రంకి అయితే కాస్త ఎఫెక్ట్ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో కూడా పలు జిల్లాలకు రేపు భారీ నుంచి అతి భారీ అంటే ఇంటెన్సిటీ లెవెల్ కూడా కాస్త పెరిగే అవకాశం ఉండడంతో ఒక 3 జిల్లాలకు మాత్రం మనకు భారీ నుంచి అతి భారీ ఇక్కడ మనం చూసుకోవచ్చు హెవీ టు వెరీ హెవీ, అందుకోసం అని చెప్పేసి ఆరెంజ్ కలర్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 3 జిల్లాలకు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలకు వచ్చేసరికి కూడా దాదాపు మనకు 12 నుంచి 18 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన చూసుకున్నట్టయితే దాదాపు ఒక 19 జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో కలర్ వార్నింగ్ అనేసరికి మనకు 7 సెంటీమీటర్ల నుంచి దాదాపు 10 సెంటీమీటర్ల మధ్య నమోదైతే ఎల్లో కలర్ వార్నింగ్ భారీ వర్షాల నేపథ్యంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా రేపు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ తో పాటు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ ఈ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక రేపటికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇటు మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించి అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అదే విధంగా అక్కడక్కడ కాస్త జోరుగా వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఈ కలర్ వార్నింగ్ అయితే మనకు గ్రీన్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ప్రస్తుతం ఏవైతే మనం ఎల్లో కలర్ వార్నింగ్, ఆరెంజ్ కలర్ వార్నింగ్ చెప్పుకుంటూ ఉన్నామో రేపటికి సంబంధించి ఈ ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఉన్న జిల్లాల్లో దాదాపు ఈదురుగాళ్ల తీవ్రత కూడా మనకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం, ఈ ఎల్లో కలర్
కలర్ వార్నింగ్ ఉన్న వాటికి దాదాపు మనకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా ఆ జిల్లాలకు సంబంధించి యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్స్ కి, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి కూడా మనకు అలర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ఎల్లుండికి కూడా అంటే మనకు డే 3 కూడా చూసుకోవచ్చు. 29వ తారీఖు సంబంధించి కూడా కాస్త ఇంటెన్సిటీ అనేది కూడా మనకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తీరం దాటే సమయం, తీరం దాటిన తర్వాతనే మనకు తెలంగాణ మీద ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే గత 3-4 రోజుల నుంచి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అదే విధంగా తీరం వెంబడి కూడా మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో మనకు హుదూదు నీలం తుఫాన్ ఏ విధంగా ఉందో దానికి అంచనా మించికైతే కాస్త అటు ఇటుగా ఈ తుఫాను కూడా, మోంతా తుఫాను కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి వచ్చే వేగం తీవ్రత కూడా మనం చూసుకోవచ్చు. గంటకు 90 నుంచి దాదాపు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఈ మోంతా తుఫాన్ కూడా దూసుకొచ్చే అవకాశం ఉండడంతో కూడా ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరుగుతోంది. ఇక డే 3కి సంబంధించి కూడా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ 4 జిల్లాలకు మాత్రం మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అదే విధంగా నిర్మల్, మంచిర్యాల, దాంతోపాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించి భారీ వర్షాలు. ఇక మిగిలిన అన్ని జిల్లాలకు మాత్రం మనకు గ్రీన్ కలర్ వార్నింగ్, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక 30వ తారీఖు నుంచి అయితే కాస్త మనకు వర్ష తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. అదే విధంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు 1-2 ప్రాంతాల్లో మాత్రం కాస్త జోరు వర్షం, కాస్త భారీ వర్షం అయితే మనకు 30వ తారీఖు అక్కడక్కడ అడపాదడపగా చూడే అవకాశం ఉంది. ఇక 31 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. కాకపోతే ఈ వచ్చే 3-4 రోజులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలు ఎప్పటికప్పుడు కూడా వాతావరణ సూచనలు అయితే ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా ఈ అతి భారీ వర్షాల నేపథ్యంలో ఏవైతే చేతికొచ్చే పంట ఉంటుందో వరి కావచ్చు, సోయాబీన్, పత్తి, మిర్చి పంటకు సంబంధించి కూడా దాదాపు ఈ 4 రోజుల తర్వాత కోసుకుంటే మంచిదని చెప్పేసి రైతులు కూడా బయట ఈ వరి కావచ్చు, మక్క కావచ్చు ఆరపెట్టుకునేందుకు ఈ సమయంలో కాస్త అటు ఇటుగా ఉంటుందని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 3-4 రోజులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం ఒక 4 జిల్లాలకు భారీ వర్షాలు, మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఇక రేపు ఎల్లుండి నుంచి అయితే మనకు అతి భారీ వర్షాలు, ఈదురుగాల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రశాంత్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.